శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. యస్మాత్ ఇంద్రజిమ్నుని మోక్షప్రాప్తి యస్మాత్ సంజాయితే కృత్సం యత్ర చైవ ప్రలీయతే. నమస్తస్మై సురేశాయ విష్ణవే కూర్మరూపిణి. సకలమైన జగత్తును సృష్టించి మరలు తనలోనే లీనం చేసుకొను దేవాది దేవుడు కూర్మాది రూపధారి అయిన కూర్మరూపధారి అయిన శ్రీ మహావిష్ణువుకు నమో వాకములు. నమస్కృత్య ప్రమేయాయ విష్ణవే కూర్మరూపిణే పురాణం సంప్రవక్ష్యామి యదుక్తం విశ్వయోనిన. అప్రమేయుడు కూర్మావతారాన్ని ధరించినట్టు శ్రీ విష్ణువుకి నమస్కరించి బ్రహ్మచేత చెప్పబడిన పురాణాన్ని చెప్పబోతున్నాను. దీర్ఘకాల యాగంలో పాల్గొన్న తర్వాత నైమిసారణ్యంలో నివసించే మహామునులు పుణ్యాత్ముడైన రోమహర్షణుడనే సూత పౌరాణికునితో, కుమార, నీవు ఇతిహాస పురాణతత్వాన్ని గ్రహించడానికి బ్రహ్మవిధుల్లో శ్రేష్ఠుడైన వ్యాసమహర్షిని బాగుగా సేవించితివి. ఆ వ్యాసమహర్షి వాక్కులతోనే నీ శరీరంలోని రోమాలన్నీ సంతోష పారవస్యం వల్ల పులకించుట చేత నీకు రోమహర్షణుడనే పేరు వచ్చింది కదా. ముందుగా పూజ్యుడైన వ్యాసముని నీకే పురాణ సంహితను ఉపదేశించాడు. పూర్వం ఆ మహర్షి మా వంటి మునులకు వినిపించుటకు నీకు పురాణాలలోని గాథలు అందజేశాడు. పూర్వం బ్రహ్మదేవుని యజ్ఞంలో అవబృధ స్నానం నాడు పురాణ సంహితను ప్రవచించడానికి పురుషోత్తముడైన నారాయణుని అంశతో నీవు జన్మించావు. పురాణార్థాలను బాగా తెలిసిన వాడవు. అందువల్ల ఉత్తమమైన కూర్మ పురాణం వినిపించమని మేము నిన్ను కోరుతున్నాము అని విన్నవించుకున్నారు. ఆ మునుల మాటలు విని పౌరాణికులలో శ్రేష్ఠుడైన రోమహర్షణుడు తన గురువైన వేదవ్యాసునికి మనఃపూర్వకంగా నమస్కరించి జగత్తుకు కారణభూతుడైన కూర్మరూపధారి అయిన శ్రీ విష్ణువుకు నమస్కరించి పాపాలను నశింపచేసే దివ్యమైన పురాణగాథను చెప్పబోతున్నాను. ఈ కథను పాపకర్మలు చేసిన వాడు కూడా విని ఉత్తమ లోకాలకు చేరుకుంటాడు. అటువంటి పుణ్యమైన కథ ఇది. ఈ పురాణ కథను నాస్తికునికి చెప్పకూడదు. శ్రద్ధ కలవాడు, శాంత స్వభావుడు, ధర్మాత్ముడు అయిన వానికే వినిపించాలి. సర్గము, ప్రతిసర్గము, వంశము, మన్వంతరాలు, వంశముల చరిత్ర అనే 5 లక్షణాలు కలది పురాణం అనబడుతోంది. బ్రాహ్మము, పాద్మము, విష్ణు పురాణము, శైవము, భాగవతము, భవిష్యము, నారదీయము, మార్కండేయము, ఆగ్నేయము, బ్రహ్మవైవర్తము, లింగ పురాణము, వారాహము, స్కాందము, వామనము, కూర్మము, మాత్స్యము, గారుడము, వాయవ్యము, బ్రహ్మాండము అని పురాణాలు 18. మునుల చేత అష్టాదశ మహాపురాణాలు కాకుండా సంగ్రహంగా చెప్పబడిన ఉపపురాణాలు కూడా కొన్ని ఉన్నాయి. సనత్ కుమారియము, నారసింహము, స్కాందము, శివధర్మము, దూర్వాసముని చెప్పిన నారదీయము, కాపిలము, వామనము, శుక్రాచార్యుని చే చెప్పబడిన బ్రహ్మాండ పురాణము, వారుణము, కాపిలము, మహేశ్వరము, సాంబము, సకల విషయ సముచ్చయ రూపమైన సౌరము, పరాశరమని చెప్పిన మారీచము, భార్గవ పురాణం అనేవి ఉపపురాణాలు. పురాణాల్లో ఈ కూర్మ పురాణం ఉత్తమం. మహాపురాణాలలో ఇది 15వది, పుణ్యకరమైనది. సంహిత భేదాలను బట్టి ఈ కూర్మ పురాణం 4 భాగాలుగా చేయబడింది. బ్రాహ్మి, భాగవతి, సౌరి, వైష్ణవి అనే ఆ 4 సంహితల పేర్లు. ఆ సంహితలు పుణ్యప్రదాలైనవి, ధర్మార్థ కామ మోక్షాలను ప్రసాదించేవి. వానిలో మొదటిదైన ఈ బ్రాహ్మీ సంహిత 4 వేదాలను అనుసరించినది. 6000 శ్లోకాల సంఖ్య కలిగినది. దీనిలో ధర్మ, అర్థ, కామ మోక్షాలనే పురుషార్థాల గొప్పతనం, బ్రహ్మతత్వం, పరమేశ్వర రూపం తెలియజేయబడింది. సర్గము, ప్రతిసర్గము, వంశము, మన్వంతరాలు, వంశానుచరితము అనే 5 లక్షణాలతో కూడిన ఈ పురాణం పుణ్యకరమైనది. దీనిలో దివ్యమైన ప్రాసంగిక కథ ఉంది. పూర్వం వ్యాస భగవాను చేత చెప్పబడిన ఈ కథను మీకు చెప్పెదను అని ఆ మునులకు తెలిపాడు. కూర్మావతార కథ. పూర్వం దితికుమారులైన పుత్రులతో కలిపి దేవతలు అమృత సంపాదన కొరకు మందర పర్వతాన్ని కవ్వంగా చేసి క్షీర సముద్రాన్ని చిలికారు. సముద్రమథనం జరుగుతుండగా దేవతల మేలను కోరి విష్ణుమూర్తి తాబేలు రూపాన్ని ధరించి మందర పర్వతాన్ని ధరించాడు. దేవతలు, నారదుడు, ఋషులు కూర్మ రూపాన్ని ధరించిన లోకసాక్షి నాశరహితుడైన శ్రీ మహావిష్ణువును ప్రస్తుతించారు. ఆ సాగర మథన సమయంలో సముద్రం నుండి నారాయణునికి భార్య అయిన లక్ష్మీదేవి ప్రాదుర్భవించింది. ఆమెను పురుషోత్తముడైన విష్ణువు స్వీకరించాడు. తేజస్సుతో కూడిన విష్ణువును చూసి నారదాది మహర్షులు, ఇంద్రుడు మొదలగు వారు కూడా మోహం చెందిన వారే. దేవతలకు అధినాయకుడా భగవంతుడైన నారాయణ, సర్వలోక స్వరూప, విశాలమైన కన్నులు గల ఈమె ఎవరు అని అడిగారు. వారి మాటలు విని రాక్షస సంహారకుడైన మహావిష్ణువు ఒకమారు లక్ష్మీదేవి వైపు చూసి నారదాదులతో, ఈమె గొప్ప శక్తి స్వరూపిణి, నాతో అభిన్నమైనది, పరబ్రహ్మ స్వరూపిణి, మాయారూపమైనది, అంతము లేనిది, నాకు అత్యంత ప్రీతిపాత్రురాలు. ఈ లోకం ఈమె
ఈమె చేతనే ధరించబడుతున్నది. మునిసత్తంలారా, ఈమె సహాయంతోనే దేవదానవ మానవులతో కూడిన సమస్త ప్రపంచాన్ని నేను మోహింపచేస్తున్నాను. నాలో లీనం చేసుకుని మరలా సృజిస్తున్నాను. లోకాల యొక్క సృష్టిని, వినాశనాన్ని, ప్రాణుల జనన మరణాలను, ఆత్మస్వరూపాన్ని కూడా జ్ఞానంతో తెలుసుకున్నవారు ఈ మాయను దాటగలరు. ఈమె యొక్క అంశాలను స్వీకరించిన చేతనే బ్రహ్మ, శివుడు మొదలైన దేవతలందరూ శక్తివంతులైనారు. ఈమె నా యొక్క సకల శక్తి స్వరూపిణి. ఈ లక్ష్మి సమస్త లోకాలకు కారణభూతురాలు. సత్వరజస్తమో రూప గుణత్రయ స్వరూపిణి, ప్రకృతి రూప, కమల నివాసిని. ఈమె నాకంటే ముందు కల్పంలోనే ప్రభవించింది. ఈమె 4 భుజాలు కలది, శంఖము, చక్రము, పద్మాలను చేతుల్లో ధరించేది, పుష్పహారంతో కూడినది, కోటి సూర్యుల తేజస్సుతో సమాన కాంతి కలది, ప్రపంచంలోని ప్రాణులందరినీ మోహింపచేసే శక్తి కలది. ఈ లక్ష్మి సమస్త లోకాలకు కారణభూతురాలు. సత్వరజస్తమోరూప గుణత్రయ స్వరూపిణి, ప్రకృతి రూప, కమల నివాసిని. ఈమె నాకంటే ముందు కల్పంలోనే ప్రభవించింది. ఈమె 4 భుజాలు కలది, శంఖము, చక్రము, పద్మాలను చేతుల్లో ధరించేది, పుష్పహారంతో కూడినది, కోటి సూర్యుల తేజస్సుతో సమాన కాంతి కలది, ప్రపంచంలోని ప్రాణులందరినీ మోహింపచేసే శక్తి కలది. ఈమె మాయని అతిక్రమించడానికి దేవతలు కానీ, పితరులు కానీ, మనుషులు కానీ, చివరకు ఇంద్రుడు కూడా సమర్థులు కారు అని వివరించాడు. ఈ రీతిగా విష్ణువు చెప్పగా విన్న ఆ మునులు ఆయనతో, పద్మనేత్రుడవైన నారాయణ, మాకు కాలాంతరంలో జరిగిన సంఘటనల గురించి తెలుపుము అని అడిగాడు. అప్పుడు శ్రీ మహావిష్ణువు ఆ మునులతో, పూర్వం ఇంద్రజమ్నుడైన అనే ప్రసిద్ధుడైన బ్రాహ్మణ శ్రేష్ఠుడు ఒకడు ఉండేవాడు. అంతకు ముందటి జన్మలో అతడు రాజుగా ఉండి శంకరాదులకు కూడా నిగ్రహించరాని వాడై కూర్మరూపంలో ఉన్న నన్ను చూసి నా వల్ల పురాణాలకు సంబంధించిన గాథలను, దివ్యమైన సంహితను మునిశ్రేష్ఠులతో కూడి విని సృష్టికర్త బ్రహ్మను, రుద్రుడు, ఇతర దేవతలు కూడా తమ తమ అధికారాలతో నా యొక్క శక్తికి అధీనులై ఉండడాన్ని గుర్తించి నన్నే శరణం పొందినాడు. అప్పుడే నేను అతనితో మాట్లాడి విప్రకులంలో జన్మించగలవని చెప్పి తిని, ఇంకా ఇంద్రజమ్నుడనే పేరుతో ప్రసిద్ధుడవై పూర్వజన్మ స్మృతి కలిగి ఉందవని, సమస్త ప్రాణులకు, దేవతలకు కూడా తెలియరానటువంటి చెప్పదగినది, మిక్కిలి రహస్యమైనది అయిన జ్ఞానాన్ని నీకు అందిస్తాను. ఓ పుణ్యపురుష, నా వల్ల జ్ఞానాన్ని పొంది చివరకు నాలో అంతర్లీనమవుతావు. నీవు నిశ్చింతగా భూమి మీద చాలా కాలం నివసించి వైవస్వత మన్వంతరం గడవగానే తిరిగి ప్రయోజనార్థం నన్ను చేరుకోగలవు అని చెప్పగా, నాకు నమస్కరించి యోగులకు కూడా పొందరానివి అయిన విష్ణులోక భోగాలను అనుభవించి నా ఆజ్ఞతో మళ్ళీ బ్రాహ్మణ కులంలో జన్మించాడు. వాసుదేవ నామం కల నన్ను గుర్తించి నాశరహితాలైన విద్య, అవిద్య అను వాణ్ణి గూఢంగా ఉంచిన నన్ను పరబ్రహ్మ స్వరూపంగా తెలుసుకుని ఆ ఇంద్రజమ్నుడు ప్రాణులకి ఆధారభూతుడైన పరమేశ్వరుణ్ణి వ్రతాలు, ఉపవాసాలు, నియమాలతోనూ హోమాలతోనూ పూజించాడు. ఆ పరమేశ్వరుని యందు నిష్ట కలవాడే ఆయనకు నమస్కరిస్తూ ఆశీస్సులు పొందుతూ అతని యందే ఆసక్తుడై యోగుల హృదయాల్లో నివసించే మహాదేవుని పూజిస్తూ గడిపాడు. ఈ విధంగా కాలం గడుపుతున్న అతనికి కొంతకాలానికి శ్రేష్టమైన దివ్యకళ తన అపూర్వమైన విష్ణు సంబంధమైన స్వరూపాన్ని చూపింది అని తెలిపాడు. భగవంతుడైన విష్ణువుకు ప్రియమైన ఆ కళారూపాన్ని దర్శించి శిరస్సుతో నమస్కరించి అనేక స్తోత్ర వాక్యాలతో కొనియాడి చేతులు జోడించి ఆ ఇంద్రజమ్నుడు విశాలమైన కన్నులు గల విష్ణు సంబంధ చిహ్నాలతో కూడిన, ఓ దేవి, నీవు ఎవరవు? నీ యథార్థ స్వరూపాన్ని ఉన్నది ఉన్నట్టుగా నాకు తెలుపుమా అని ప్రశ్నించాడు. ఇంద్రజమ్ని ఆ మాట విని ప్రసన్నురాలై మంగళస్వరూపిణి అయిన ఆ కళామూర్తి చిరునవ్వుతో విష్ణువును స్మరిస్తూ ఆ బ్రాహ్మణునితో ప్రియంగా, మునులు కాని, ఇంద్రుడు మొదలగు దేవతలు కాని నారాయణ స్వరూపిణినైన నన్ను చూడజాలరు. నేను ఆ నారాయణుని విశిష్టమైన మాయారూపాన్ని. నాకు నారాయణునికి భేదం లేదు. నేను ఆయన స్వరూపాంతర్భూతురాలనే. ఆ విష్ణువు పరబ్రహ్మతత్వం, పరమేశ్వరుడు కూడా. సమస్త ప్రాణులకు ఆధారభూతుడైన, పురుషులలో శ్రేష్ఠుడైన ఆ నారాయణుని జ్ఞాన మార్గంతో కాని, కర్మయోగంతో కాని ఎవరు పూజించరో వారిని నేను ఏమి చేయుటకు శక్తురాలను కాను. అందువల్ల ఓ ఇంద్రజమ్న, నీవు కర్మయోగమందు శ్రద్ధ కలవాడై తర్వాత జ్ఞాన మార్గం అవలంబించి ఆది మధ్యాంత శూన్యుడైన నారాయణను పూజించుము. దానివల్ల నీవు మోక్షాన్ని పొందుతావు అని ఈ విధంగా దేవి పలకగా ఇంద్రజమ్నుడు దేవికి శిరస్సు వంచి నమస్కరించి, ఓ దేవి, భగవంతుడు, ఈశ్వరుడు, శాశ్వతుడు, కళానాశనం లేనివాడు ఒక శ్రీ మహావిష్ణువును సులభంగా తెలుసుకునే విధానం నాకు తెలుపుము అని అడగగా, కమల నివాసినైన లక్ష్మీదేవి అతనితో నారాయణుడే స్వయంగా జ్ఞానాన్ని ప్రసాదిస్తాడని చెప్పింది. తర్వాత తన 2 చేతులతో నమస్కరించిన ఇంద్రజమ్నుని ఆ దేవి తాకి పరాత్పరుని తలుచుకుని అక్కడే అంతర్ధానం చెందింది. ఆ ఇంద్రజమ్నుడు శ్రేష్టమైన ధ్యానయోగంతో నారాయణుని సాక్షాత్కారం కొరకు శ్రీ మహావిష్ణువును పూజించాడు.
చాలా రోజులు గడిచిన తర్వాత విశ్వరూపుడు గొప్ప యోగీశ్వరుడైన నారాయణుడు స్వయంగా అతనికి ప్రత్యక్షమైనాడు. అంతటా ఇంద్రజమ్నుడు మోకాళ్ళను నేల కానించి సాష్టాంగ నమస్కారం చేసి, గరుడధ్వజుడైన ఆ విష్ణువును, ఓ యజ్ఞపురుష, నాశనం లేనివాడా, గోవులను సంతోషపరిచేవాడా, మాధవ, కేశవ, కృష్ణ, విష్ణురూప, ఇంద్రియాలకి అధీసుడా, జగత్స్వరూపుడవైన నీకు ప్రణామము. పురాణ పురుషుడవు, లోకస్వరూపుడవు, హరివి, సృష్టిస్థితి ప్రళయాలకు కారణభూతుడవు, అపరిమిత శక్తి కలవాడవు, గుణరహితుడవైన నీకు నమస్కారం. ఈ సమస్త విశ్వము నీ చేత సృజించబడింది. నీవే అందరికీ పరమగమ్యం. సమస్త ప్రాణులకు పురుషోత్తముడవైన నీవే తల్లివి, తండ్రివి, జ్ఞానమాత్ర స్వరూపుడవు, భాగరహితమైన ఆకాశ రూపుడవు, సమస్తమునకి ఆధారభూతుడవు. పరమాత్మ రూపుడవైన నిన్ను కేవలం జ్ఞానమనే దీపం చేతనే చూడగలుగుదము. విష్ణువైన నీ యొక్క రూపాన్ని, శ్రేష్టమైన నీ స్థానాన్ని సేవిస్తున్నాను అని స్తుతించెను. ఈ విధంగా తన్ను పొగడుచున్న ఇంద్రజమ్నుని సర్వభూత స్వరూపుడగు విష్ణువు నవ్వుచూ తన 2 చేతులతో స్పృశించెను. భగవంతుడైన విష్ణువు చేత స్పృశించబడినంతనే ఆ ఇంద్రజమ్నుని ఆయన అనుగ్రహం వలన పరమాత్మతత్వాన్ని ఉన్నదున్నట్టుగా స్పష్టంగా తెలుసుకోగలిగాడు. ఓం శాంతి శాంతి శాంతి.